లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయసాయి రెడ్డి కొత్త ఛానల్ ఇదే. వివరాల్లోకి వెళ్తే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒకప్పుడు వైసీపీ నేత. అటువంటి ఆయన త్వరలో కొత్త ఛానల్ పెట్టబోతున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి. సరే, శాటిలైట్ ఛానల్ పెడదామా అంటే అంత ఆషమాషి వ్యవహారం కాదు, లైసెన్స్ కూడా రావట్లా. సో ఏదైనా ఉంటే ఎవరైనా లైసెన్సు మరి వేరే వాళ్ళది ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఛానల్ కొనుగోలు చేయడం తప్ప కొత్తగా అయితే మాత్రం 100% ఛాన్స్ లేదు శాటిలైట్ ఛానల్ కోసం. సో ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియా అనేది స్టార్ట్ చేసుకోవడానికి ఇప్పుడు అందరూ కూడా ఏం చూస్తున్నారండి, శాటిలైట్ ఛానల్లో కూడా వ్యూస్ పెద్దగా ఏముండవు, కానీ డిజిటల్ మీడియానే కదా. ఎందుకంటే ఇవాళ టీవీలో ఇంటి దగ్గర కూర్చొని చూసే వాళ్ళకంటే అనేక రెట్లు చేతిలో మొబైల్లో వాచ్ చేసేవాళ్ళే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి విజయసాయి రెడ్డి తాజాగా కొత్త ఛానల్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయబోతున్నారంటే అవుననే అనుకోవచ్చు. దీనికి ప్రూఫ్ అంటూ ఏం అవసరంలా, ఎందుకంటే డైరెక్ట్గా ఆయనే ఈరోజు ట్వీట్ చేశారు. ఇంతకీ ఏమని ట్వీట్ చేశారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. 4 hours బ్యాక్ అండి నేను చేసాడు, ఇప్పుడు టైం 3 o'clock. సో వెరీ సూన్ వీ విల్ బి లాంచింగ్ ఏ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ న్యూస్ ఇన్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. దిస్ ప్లాట్ఫామ్ విల్ బి బ్యాలెన్స్డ్, అన్బయాస్డ్ అండ్ కమిటెడ్ టు ద ట్రూత్. Very soon we will be launching a digital media platform for news in Telugu, Hindi and English. Telugu, Hindi, English lo ayana digital platform start cheyabothunnaru. This platform will be balanced, unbiased and committed to the truth. Unbiased ante manu evariki maddatuga kaakunda chaala balanced ga commitment, నిజాలే చెబుతాం. మీడియా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఇదే అంటారు అనుకోండి, సరే మనం మాట్లాడుకుందాం, ఇంకా చాలా మంది విశ్లేషించుకోవాల్సింది. సో అండ్ కమిటెడ్ టు ద ట్రూత్ అన్నారు, బాగుంది. అవర్ ఎయిమ్ ఈజ్ టు గివ్ ఎ వాయిస్ టు ద పీపుల్ అండ్ హైలైట్ రియల్ ఇష్యూస్ దట్ మ్యాటర్ టు ద కామన్ మ్యాన్, విమెన్, యూత్, ఫార్మర్స్, వర్కర్స్ అండ్ ద అండర్ ప్రివిలేజ్. చాలా బాగా చెప్పారండి. అవర్ ఎయిమ్ అంటే మా ఉద్దేశం ఏంటి, మా గోల్ ఏంటి అంటే టు గివ్ ఎ వాయిస్ టు ద పీపుల్, ప్రజలకు గొంతులాగా ఉండాలి. ఎట్లా? అండ్ హైలైట్ రియల్ ఇష్యూస్, అసలు వాస్తవ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పైకి తీసుకురావాలి. దట్ మ్యాటర్ టు ద కామన్ మ్యాన్, సామాన్యుడికి, మహిళలకి, యువతకి, రైతులకి, కూలీలకి, అలా ఎవరెవరైతే అణగవేయబడినటువంటి వర్గాలుగా చెబుతూ ఉన్నారో లేకపోతే వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉండబోతున్నారు. ఓకే, బాగుంది. The platform will remain independent and will not align with any political party. ఇది బ్రహ్మాండం. The platform will remain independent. స్వతంత్రంగా ఉంటాం, మేము ఎవరితో కూడా అలైన్ కాము అని చెప్పారు, బాగుంది. ఆఫ్టర్ ఏ సక్సెస్ఫుల్ లాంచ్ we also plan to launch a Telugu satellite news channel with the same vision and values. ఓకే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాంచ్, ముందుగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన తర్వాత we also plan to launch Telugu satellite news channel with the same vision and values. తెలుగు శాటిలైట్ ఛానల్ కూడా లాంచ్ చేయబోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో ద నేమ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విల్ బి అనౌన్స్డ్ సూన్. ఆ నేమ్ ఏంటి అనేది కూడా అతి త్వరలో వెలువడిస్తాను అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో మనం చాలా విశ్లేషించుకోవాలి. ఈయన ఏం చెప్తారన్నారు, ప్రజలకి వాస్తవాలే తెలియచేయాలి, బాగుంది. అలాగే అణగవేయబడినటువంటి వర్గాలకి, అణగారిన వర్గాలకి మద్దతుగా ఉంటానన్నారు, బాగుంది. అవర్ ఎయిమ్ ఈజ్ టు గివ్ వాయిస్ టు ద పీపుల్ అండ్ హైలైట్ అన్నారు టు ద రియల్ ఇష్యూస్ టు ద కామన్ మ్యాన్, అది ఇది అని చెప్పేసుకొచ్చారు, బాగుంది. అయితే ఇప్పుడు మీరు అసలు వాస్తవాలను బయటకు తీసుకొస్తానన్నప్పుడు అసలు నిజం ఇప్పుడు మీరన్నా చెబుతారా? మీ మీడియా ద్వారా చెబుతానంటున్నారు కదా. ఇక్కడ నా సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో తొలుత మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది, ఆయన గుండెపోటుతో మరణించారని. మరి ఆ నిజాన్ని బయట పెడతారా, బయట పెట్టకుండా ఏమైనా ఉంచుతారా? ఎందుకంటే ఇది చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సమాధానం. ఈ సమాధానం కోసం
సిబిఐ వాళ్ళు ఎలా వదిలేశారు ఈ విషయాన్ని? ఎందుకంటే వాళ్ళు మరి అన్ని యాంగిల్స్లోనూ ఎంక్వైరీలు చేశారంటే చేసాం, కంప్లీట్ అయిపోయిందని కోర్టు దగ్గర చెప్తారు. ఇది అవ్వాలి. అసలు తొలుత చేయాల్సిన స్టెప్ ఇదే. ఆ తొలి అడుగు ఈయన నోట్లోనే, ఈయన మధ్యలోనే ఉంది ఆన్సర్. అది సరే కోర్టు చెప్పుద్ది, ఆ సిబిఐ అడుగుద్ది అనుకుంటే అది అపోహ. కనీసం ప్రజలకు నిజాలు తెలియాలి అని మీరు అంటున్నారు చూశారు, ఆ నిజాలు ఇప్పుడు తెలియజేస్తారా? ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన గుండెపోటు అని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి, మీకు గుండెపోటు అని ఎవరు చెప్పారు? మీరు అప్పటికే బాడీని చూసారా? చూడకుండా ఉన్నారా? చూసి చెప్పారా? చూడకుండా చెప్పారా? చూడకుండా చెబితే మీకు ఎవరో చెప్పు ఉండాలి. చూసి చెప్పే లెక్కైతే మీరు చూసి గుండెపోటు అని ఎలా చెప్పారు? ఈ రెండింటిలో ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఇంకా చాలా గట్టిగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో అన్బయాస్డ్, కమిటెడ్, ట్రూత్, నిజాలే చెప్తాను అది ఇది అన్నారు, బాగుంది. దిస్ ప్లాట్ఫామ్ విల్ రిమైన్ ఇండిపెండెంట్ అన్నారు, బాగుంది. మీరు ఎవరైనా సరే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏ తప్పులు చేసినా ఒకానొక సమయంలో రిగ్రెట్ అవుతారు. నేను అప్పుడు తప్పు చేశాను, ఇదిగో నా తప్పులు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మీరు కొన్ని దశాబ్దాల పాటు వైఎస్ ఫ్యామిలీతో ర్యాలీ అయ్యి ఉన్నారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారితోనే దాదాపుగా అప్రాక్సిమేట్లీ 15 సంవత్సరాలు నడిచారు అనుకుందాం, 15 years, దశాబ్దంన్నర. ఈ 15 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? కేసులు ఇద్దరి మీద ఉన్నాయి, జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం ఇద్దరు శ్రమించారు. అధికారం వచ్చిన తర్వాత మాత్రం అధికారాన్ని కొంత సమయం మాత్రమే విజయసాయిరెడ్డి ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వరకు బాగుంది. ఆ తర్వాత అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు విజయసాయిరెడ్డి అని చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో అనేక రకాలుగా అనేక ప్లాట్ఫామ్ల మీద మాట్లాడారు. ఓకే, ఫైన్, బాగుంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు మరి ఆ వాస్తవాలు వీళ్ళ హయాంలో వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ అయినప్పుడు ఏం చెప్తారా? సరే, ట్రావెల్ అయిన సంగతి అప్పుడు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో చెబుతారా? లేదు, ఈయన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించారు, ఆ తర్వాత ఎంపీలు అన్ని పదవులు చేశారు, అప్పుడు ఏమైనా సరే మతలబులు ఉంటే అవైనా బయట పెడతారా? ఇలా అసలు జరిగిన వాస్తవాలను బయట పెడితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో A1 అయితే విజయసాయిరెడ్డి గారు A2 అన్ని కేసులు దాదాపుగా, ఇది ఆయన అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి కేసులన్నింటిలో. సో అటువంటి క్రమంలో ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉంటాను అంటే, ఈయన విషయాలు నిజాలు చెప్పవలసి వస్తే ఖచ్చితంగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజాలు చెప్పవలసి వస్తే అందులో గబక్కన అది కనుక పాత కేసులు అయితే ఈయన A2గా ఉంటే ఆ విషయాలు ఈయనంతటికి ఈయన ఛానల్లో ప్రసారం చేసే అవకాశాలు ఉంటాయా? ఉంటే ఎంతవరకు ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది క్విడ్ ప్రోకోకి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆ క్విడ్ ప్రోకోకి సంబంధించిన కేసులు ఏదైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తే అది వీళ్ళ ఛానల్లో ఎలా కవర్ చేస్తారు? అందులో జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సరే ఇబ్బంది కలిగేలాగా ప్రశ్నలు ఉంటే ఇలా జరగబోతుందనంటే అది ఖచ్చితంగా నెక్స్ట్ A2 ఈయన కాబట్టి ఈయన కూడా వస్తుంది కాబట్టి అది మరి అలా ఛానల్లో ప్రసారం చేస్తారా? ఇండిపెండెంట్గా ఉంటాను, ఏ ఛానల్కి మద్దతు తెలపను, ఏ పార్టీకి ఇది చేయను అన్నప్పుడు అది నిలబెట్టుకుంటారా? సో ఇట్లా కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పాల్సి వస్తుంది. చెబుతారా? చెప్పరా? లేదా అనుకూలంగా ఉంటారా? ఉండరా? మీడియాలో ఇప్పుడు 2 రకాల అసలు వాస్తవాలు మాట్లాడుకుందాం అనే తరహా కంటే ఎవరికో ఒకరికి లైన్ అవటం అనేది ఉంటుంది. సో లేదు, కేంద్రంలో బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉండాలనే ఉద్దేశం పైన కొంచెం ఈ మధ్య హిందూతత్వం మీద కూడా ఆయన ట్వీట్లు చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి బీజేపీకి ఏమైనా ఇదిగా ఉంటారా? లేదు, పర్ఫెక్ట్ ఇండిపెండెంట్గా ఇప్పుడు ట్వీట్లో చెప్పినట్టుగా చేస్తారా? అలా చేస్తే తనకి గతంలో అనేక రకాల కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులు ఇబ్బందులు ఎదురవ్వా? ఎదురైతే ఎదురైనలా నిక్కచ్చిగా నిజాయితీగా అంశాలన్నీ కూడా చెబుతారా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈయన మీడియాలో మరి ఏం చేయబోతారు, ఎలా ప్రసారాలు ఉంటాయి, ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి ప్రతికూలంగా ఉంటాయి, లేదా ఇండిపెండెంట్గా ఉంటాయా? ఒకవేళ ఇండిపెండెంట్గా ఉంటే ఈయనకి చాలా సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అవన్నీ మనం కనుక ఒకసారి బేరీజ్ వేసుకుంటే మరి చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని చెప్పేసి అనుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.